బ్రేకింగ్ న్యూస్ ఇవాళ ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ ఎదుట విచారణకు హాజరు కానున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బంజారా హిల్స్ లోని తన నివాసం నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ కు రానున్నారు. అయితే అంతకు ముందు ఖైరతాబాద్ హనుమాన్ ను దర్శనం చేసుకున్నారు. హనుమాన్ టెంపుల్ నుంచి దిల్కుషా గెస్ట్ హౌస్ వరకు పాదయాత్ర చేయనున్నారు. ఇప్పటికీ సంజయ్ ఇంటి వద్దకు పలువురు పార్టీ నేతలు కార్యకర్తలు చేరుకున్నారు. రెడ్డికి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అనిల్ లైవ్ లో అందిస్తారు. అనిల్, చెప్పండి, బండి సంజయ్ అయితే ఏ సమయం వరకు అటు విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది? అంతకుముందు హనుమాన్ టెంపుల్ ని కూడా దర్శించుకున్నట్లు కూడా సమాచారం వస్తుంది. పూర్తి డీటెయిల్స్ ఏంటి? ఎస్సాకిలా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బండి సంజయ్ నేడు సిట్ అధికారుల ఎదుటైతే హాజరు కానున్నారు. ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఆయన ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనకు సంబంధించిన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు గాను ఈరోజు సిట్ అధికారుల ఎదుటైతే హాజరు కానున్నారని చెప్పాలి. అయితే ప్రజెంట్ నేను బండి సంజయ్కి సంబంధించిన బంజారా హిల్స్లోని ఆయన నివాసం వద్ద అయితే ఉన్నాను. ప్రస్తుతం ఆయన నివాసం వద్దకైతే కార్యకర్తలు అదేవిధంగా పార్టీ నేతలు కూడా చేరుకుంటున్నారు. ఇక్కడి నుంచి ఆయన మొదటిగా ఖైరతాబాద్లోని హనుమాన్ టెంపుల్కి అయితే చేరుకుంటారు. హనుమాన్ టెంపుల్కి చేరుకున్న తర్వాత అక్కడ ఆయన హనుమాన్ని దర్శించుకున్న తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్కి అయితే వెళ్ళనున్నారు పాదయాత్ర ద్వారా. అయితే ఈ పాదయాత్రకు ముందు అక్కడ దర్శించుకున్న తర్వాత పాదయాత్ర అయితే చేయనున్నారని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి ముఖ్యంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బండి సంజయ్ గతంలోనూ ఎన్నోసార్లు ఆరోపించారు. ఆయన పైన, ఆయన కుటుంబ సభ్యులపైన, ఆయనకు సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, ఎంప్లాయీస్ కావచ్చు, వీళ్ళందరిపైన కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆయన ఆరోపించారు. అదేవిధంగా ఫిర్యాదు కూడా చేసిన సిచ్యువేషన్ మనకు ఉంది. సో ఇందులో భాగంగానే దాన్ని గుర్తించిన అధికారులు ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఫోన్ ట్యాపింగ్ సంబంధించి సిట్ అధికారులు గుర్తించారు. సిట్ అధికారులు గుర్తించిన వెంటనే ఆయనకు సంబంధించి ఆయన స్టేట్మెంట్ రికార్డ్ చేసేందుకు గాను, సాక్షిగా చేర్చేందుకు గాను ఆయన అయితే సిట్ అధికారులు అయితే నోటీసులు ఇవ్వడం జరిగింది. ఈ రోజు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో ప్రస్తుతం ఈరోజు బండి సంజయ్ అయితే దిల్కుషా గెస్ట్ హౌస్లో సిట్ అధికారులకు సంబంధించి ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో స్టేట్మెంట్ అయితే ఇవ్వనున్నారు, వాంగ్మూలం అయితే ఇవ్వనున్నారు. ఇందులో భాగంగానే నిన్న మొత్తం కూడా హోంశాఖకు సంబంధించి కేంద్ర హోంశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయన హోంశాఖకు సంబంధించి మొత్తం నేతలతోటి సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించిన సమాచారం అంతా సేకరించారు, ఆధారాలంతా సేకరించి సిట్ అధికారుల ఎదుట వాంగ్మూలం ఇచ్చేందుకు గాను పూర్తిగా సమాచారం సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే ఈరోజు 10 గంటల సమయంలో ఆయన బండి సంజయ్ ఆయన ఇంటి వద్ద నుంచి, ఆయన నివాసం వద్ద నుంచి మొదటిగా ఖైరతాబాద్ హనుమాన్ టెంపుల్కి అయితే చేరుకొని హనుమాన్ టెంపుల్కి చేరుకొని అక్కడ దర్శించుకొని దిల్కుషా గెస్ట్ హౌస్కి అయితే పాదయాత్ర ద్వారా వెళ్ళే అవకాశం ఉంది. ఇందులో భాగంగానే కార్యకర్తలంతా కూడా, పార్టీ నేతలంతా కూడా బండి సంజయ్ ఇంటికైతే ఒకరికొకరుగా వస్తున్నారు. వచ్చి ఇక్కడ నుంచి ఆయనతో పాటు కలిసి హనుమాన్ టెంపుల్కి అయితే చేరుకుంటారు. హనుమాన్ టెంపుల్కి చేరుకొని అక్కడ దర్శించుకున్న తర్వాత దిల్కుషా గెస్ట్ హౌస్కి అయితే చేరుకున్నారు. కాబట్టి ఇందులో భాగంగానే పార్టీ నేతలు కావచ్చు, పార్టీ కార్యకర్తలకు సంబంధించిన అందరూ కూడా ప్రజెంట్ అయితే ఇంటి వద్దకి చేరుకుంటున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. అనిల్, అయితే మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ఆయన కొన్ని రోజులుగా కూడా నా ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించి ఎప్పుడో జరిగింది ఫోన్ ట్యాపింగ్ అనేది, నాకంటే ముందు నేను ఏ పర్యటనకి వెళ్ళా కూడా అక్కడికి పోలీసులు రావడం, నన్ను అడ్డుకోవడం జరిగిందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దీనికి సంబంధించి ఏమన్నా ఆధారాలు ఇప్పుడు సిట్ ముందు పెట్టే అవకాశం కనిపిస్తుందా? అండ్ ఈ రోజు బండి సంజయ్ ఇచ్చే స్టేట్మెంట్ ఆధారంగా ఈ కేసు మరో మలుపు తిరిగే అవకాశం ఉంటుందనుకోవచ్చా? ఎస్ అఖిల, మొట్టమొదటిగా బండి సంజయే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి గతంలో నా మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. ఈయననే మొట్టమొదటి వ్యక్తి కూడా కావడంతో దీనికి సంబంధించిన బండి సంజయ్ ఏదైతే వివరాలు తెలియజేశారో, అంటే నా మీద గతంలో ఎక్కడికి పోయినా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారని చెప్పేసి మాట్లాడారో, అందులో భాగంగానే ఆయన నిన్న మొత్తం కూడా నేతలతోటి, అదేవిధంగా ఆ సమయంలో ఎవరి మీద అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందో వాళ్ళందరికీ సంబంధించిన సమాచారాలు, అదేవిధంగా ఆధారాలు కూడా సేకరించారు. సో ఇందులో భాగంగానే ఈ సమాచారం అంతా సేకరించేందుకు గాను నిన్న సుదీర్ఘంగా హోంశాఖకు సంబంధించిన నేతలతోటి, అదేవిధంగా కమిటీ సభ్యులతోటి కూడా సుదీర్ఘంగా చర్చించిన తర్వాత ఈరోజు ఆయన పాదయాత్ర ద్వారా, ముఖ్యంగా హనుమాన్ టెంపుల్ని దర్శించుకొని ఆ తర్వాత పాదయాత్ర ద్వారా వెళ్ళనున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో బండి సంజయ్ యొక్క స్టేట్మెంట్ కీలకంగా అయితే మారనుందని చెప్పాలి. ఎందుకంటే మొట్టమొదటిగా ఈయనే ఈ ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈయన మీద, అదేవిధంగా ఓఎస్డి, అదేవిధంగా
పిఏ ఈయన కుటుంబ సభ్యుల మీద అందరి మీద కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి ఆరోపించిన సిచ్యువేషన్ అయితే మనకు తెలిసిందే. అదేవిధంగా ఈయన ఫిర్యాదు కూడా చేశారు కాబట్టి ఈయన ఇచ్చే స్టేట్మెంట్ ఈరోజు కీలకంగా మారనుంది. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఈయన ఏదైతే సమాచారం ఇస్తారో, ఏదైతే వాంగ్మూలం ఇస్తారో దీన్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో సిట్ అధికారులు కూడా దూకుడు పెంచుతారు. ఎవరైతే దీనికి సంబంధించి ఫోన్ ట్యాపింగ్కి పాల్పడ్డారో, గత బీఆర్ఎస్ ప్రభుత్వం నా మీద ఫోన్ ట్యాపింగ్ చేసిందని చెప్పేసి బండి సంజయ్ మాట్లాడారు కాబట్టి దీని అంతటికి సంబంధించిన ఆధారాలన్నీ ఈయన సేకరించినట్టుగా కూడా మనకు తెలుస్తుంది. సిట్టు ముందు ఖచ్చితంగా ఈయన ఈ ఆధారాలు కనుక ఉంచితే ఖచ్చితంగా బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి కావచ్చు, ఈయన ఎవరి మీద అయితే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని అంటే ఈయన మీద ఏదైతే ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పాడో ఆ ఫోన్ ట్యాపింగ్ కేసుకు సంబంధించి ఖచ్చితంగా సిట్ అధికారులు అయితే సీరియస్ యాక్షన్గా అయితే తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే ఎప్పుడే ఈ బండి సంజయ్ మొదటి వ్యక్తి కాబట్టి ఈ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల్లో భాగంగానే ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో భాగంగానే ఖచ్చితంగా ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అయితే ఈయన ఇచ్చే స్టేట్మెంట్ ఖచ్చితంగా కీలకంగా మారనుందనే చెప్పాలి. అదేవిధంగా ఈ బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అయితే సిట్ అధికారులు ఇంకొంతమందిని పిలిచే అవకాశం ఉంది. ఇప్పటికే ఈటల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ముఖ్య నేతలందరినీ కూడా పిలిచారు కాబట్టి ఈ రోజు బండి సంజయ్ ఇచ్చే స్టేట్మెంట్ని బేస్ చేసుకొని అయితే ఖచ్చితంగా సిట్ అధికారులు విచారణ చేపడతారు. దర్యాప్తులో భాగంగా ఇంకా ఎంతమంది ఇందులో ఇన్వాల్వ్ అయ్యారు అని చెప్పేసి కూడా అనే కోణంలో కూడా దర్యాప్తు జరుగుతుంది కాబట్టి వీళ్ళందరినీ కూడా సాక్షులుగా చేరుస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. సో వీటన్నింటిని కూడా బేస్ చేసుకొని ఖచ్చితంగా రానున్న రోజుల్లో సిట్ అధికారులు మాత్రం దీనికి సంబంధించి అంటే ముఖ్యంగా బండి సంజయ్ ఇచ్చే స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని ఖచ్చితంగా దర్యాప్తు అయితే చేయనున్నారు. ఇప్పటివరకు చూసుకున్నట్టయితే ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించి చాలా మంది నిందితులను అయితే సిట్ విచారించింది. అయితే ఇప్పుడు బండి సంజయ్ ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మరొకసారి నిందితుల్ని విచారిస్తుంది అనుకోవచ్చా? అంటూ ప్రధాన నిందితులు ఎవరనేది బయటపడే అవకాశం ఉంటుంది అనుకోవచ్చా? అంటే ఇప్పటివరకు అయితే బీఆర్ఎస్ ప్రభుత్వానికి సంబంధించి బీఆర్ఎస్ హయాంలోనే నా మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి బండి సంజయ్ ఆరోపించారు. అందులో భాగంగానే సిట్టుకు సంబంధించి కూడా ఈయన మీద ఫోన్ ట్యాపింగ్ జరిగిందని చెప్పేసి కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి ఈ ప్రధాన నిందితులు అంటే ప్రభాకర్ రావు కావచ్చు, అదేవిధంగా దీనికి సంబంధించిన ప్రణీత్ రావు కావచ్చు, వీళ్ళందరినీ కూడా ఇప్పటికే విచారించారు. ఈ విచారణలో భాగంగా ఎవరైతే బాధితులకు సంబంధించి అంటే సాక్షులు ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో ఆ వాంగ్మూలం బేస్ చేసుకొని కూడా వాళ్ళందరినీ కూడా విచారించిన పరిస్థితి నిందితులందరినీ కూడా. సో A1గా ఉన్న ప్రభాకర్ రావు, A2గా ఉన్న ప్రణీత్ రావుని వీళ్ళందరినీ కూడా ఇప్పటివరకే విచారించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. కాబట్టి ఈసారి కూడా బండి సంజయ్ ఇచ్చే స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఆయన దగ్గర నుంచి రికార్డ్ చేసే స్టేట్మెంట్ ఏదైతే ఉందో, ఈ స్టేట్మెంట్ని ఆధారం చేసుకొని ఎవరెవరి మీద ఫోన్ ట్యాపింగ్ చేశారనేది ఈయన ఖచ్చితంగా చెప్తారు. కాబట్టి ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు వ్యవహారంలో వీళ్ళందరినీ కూడా మరోసారి పిలిచే అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తుంది. ఎందుకంటే బండి సంజయ్ ప్రధాన వ్యక్తి, ముఖ్యంగా ఫోన్ ట్యాపింగ్ జరుగుతుంది, ఫోన్ ట్యాపింగ్ అనేది జరిగిందని చెప్పేసి ఆరోపించిన వ్యక్తి, మాట్లాడిన వ్యక్తి ఈయన ఒక్కడే ఉన్నారు మొదట్లో. సో ఈయన్ని బేస్ చేసుకొని ఈయన ఇచ్చిన స్టేట్మెంట్ని బేస్ చేసుకొని ఖచ్చితంగా మరోసారి ఎవరైతే ప్రెజెంట్ నిందితులుగా ఉన్నారో వీళ్ళందరినీ కూడా ఖచ్చితంగా మరోసారి పిలుస్తారు. వాళ్ళ దగ్గర నుంచి ఖచ్చితంగా దర్యాప్తులో భాగంగా అంటే ఈయన దగ్గర నుంచి రికార్డ్ చేసిన స్టేట్మెంట్లో భాగంగా ఖచ్చితంగా వాళ్ళని విచారించే అవకాశం ఉంది. అఖిల. రైట్ అనిల్, థ్యాంక్ యూ. సో ఏదైతే ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించి ఈ రోజు బండి సంజయ్ ఇవ్వబోయే వాంగ్మూలం అయితే ఈ కేసుకు కీలకమని చెప్పుకోవాలి. సో అయితే బండి సంజయ్ స్టేట్మెంట్ ఇచ్చిన అనంతరం కూడా మరికొంతమంది నేతలను పిలిచి సిట్ అయితే విచారించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే ఈ విచారణకు సంబంధించి బండి సంజయ్ ఇప్పటికే బండి సంజయ్ ఇంటికి నేతలు భారీగా చేరుకుంటున్నారు. హనుమాన్ని దర్శించుకుని మరి కాసేపట్లో పాదయాత్రగా కూడా అటు సిట్ ముందు హాజరు కానున్నారు.